హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పుల్లగా నోరూరించే నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడిని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు పుల్లగా నోరూరించే నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉండే 2 ములక్కాడలు తీసుకుంటున్నాను. ఈ ములక్కాడలను శుభ్రంగా కడిగిన తర్వాత చిన్న సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే 20 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుని వాటిని కూడా శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం తొడుములు కట్ చేసుకుని మధ్యలోకి చీల్చుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెల్లుల్లిపాయ తీసుకుని కచ్చాపిచ్చాగా దంచుకుని పెట్టుకోవాలి. అలాగే 4 ఎండుమిరపకాయలు తీసుకుని హాఫ్గా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. అలాగే చిన్న కప్పు దాకా నారింజకాయ రసం తీసుకుంటున్నాను. నారింజకాయ రసాన్ని గింజలు లేకుండా తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ఎండలో పెట్టిన రసాన్ని చిన్న కప్పు దాకా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో స్పూన్నర దాకా కారపొడి వేసుకోవాలి. ధనియాల కారపొడి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ దాకా మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి. ఈ పొడులు 2 కూడా నారింజకాయ రసంలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో 4 స్పూన్ల దాకా వేరుశనగ నూనె పోసుకోవాలి. నూనె వేడైన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు 2 రెమ్మలు కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ 5-6 నిమిషాల పాటు వీటిని వేగించుకోవాలి. ములక్కాడ ముక్కలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇప్పుడు చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని వీటిని కూడా మరో 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో స్పైసీకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. 3-4 స్పూన్ల దాకా మురుగు కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న నారింజకాయ రసాన్ని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా చేసుకున్నట్టయితే పుల్లగా నోరూరించే నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఈ ప్రాసెస్లో నారింజకాయ రసంతో ములక్కాడ పచ్చిమిరపకాయ పచ్చడి చేసుకున్నట్టయితే పుల్లగా రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ బజ్జీల్లోకి కూడా చాలా బాగుంటుంది. నారింజకాయ రసం ములక్కాడ పచ్చిమిరపకాయలకు పట్టి అవి కూడా పచ్చడిలో పుల్లగా చాలా రుచిగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.